అండి వెల్కమ్ టు నివీ ట్రెండ్. ఈరోజు మనం ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. లేకపోతే ఎగ్ వేసుకోకుండా కూడా చేసుకోవచ్చు వెజ్ వాళ్ళు. ఒక ప్యాన్ పెట్టేసి అందులో 2 స్పూన్స్ ఆయిల్, ఆనియన్స్ ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఒక ఆనియన్, పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను. తర్వాత ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేసి ఒకసారి మిక్స్ చేసుకుందాము. దాని తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసి ఇది ఎక్కువగా వేగకుండా చూసుకోవాలి. దాని తర్వాత మనము క్యారెట్, క్యాప్సికము, గ్రీన్, రెడ్, ఎల్లో ఏ క్యాప్సికమ్ ఉంటే అది, ఇంకేదైనా ఇంగ్రీడియంట్స్ మీకు కావాలి నూడిల్స్లో అనుకుంటే సన్నగా కట్ చేసి బీనీస్ వేసుకోవచ్చు. అవి మన ఇష్టం అనమాట. వేసుకొని ఒకసారి కలిపేసి ఇప్పుడు అందులో ఎగ్ వేసుకుందాము. ఇక్కడ నేను 3 ఎగ్స్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు ఎగ్ ఎక్కువ ఉండాలనుకుంటే ఒక 5 ఎగ్స్ వేసుకోండి. ఒకసారి కలిపేసి ఇది చాలా లో ఫ్లేమ్లో పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. అంటే ఆనియన్స్ కానీ క్యారెట్, క్యాప్సికమ్ ఏదైనా మాడితే బాగుండదు. అందుకనే హాఫ్ బాయిల్ కావాలి కాబట్టి మనం లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇప్పుడు అందులో 1 స్పూన్ కచప్, సోయా సాస్ 1 స్పూన్, చిల్లీ సాస్ 1 స్పూన్ వేసుకోవాలి. మీ దగ్గర ఇవేం లేకున్నా జస్ట్ నూడిల్స్ మసాలా ఒక్కటి కొనుక్కొని వేసేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు నేను వాటర్లో కొద్దిగా 1 స్పూన్ ఆయిల్, కొద్దిగా ఉప్పు వేసి బాయిల్ చేసుకున్న నూడిల్స్ నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. చాలా తక్కువ బాయిల్ చేసుకోవాలి, ఒక 5 మినిట్స్. ఎక్కువగా బాయిల్ చేస్తే చాలా మెత్తగా అయిపోతుంది, నూడిల్స్ టేస్ట్ అస్సలు బాగోదు. ఇప్పుడు ఆ నూడిల్స్ అందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులో ఫైనల్గా నూడిల్స్ మసాలా వేసుకుంటున్నాము. సాల్ట్ తక్కువ వేసుకోవాలి, ఎందుకంటే మనం ఇక్కడ నూడిల్స్ మసాలా వేసుకుంటాం కదా, అందులో కొద్దిగా సాల్ట్, స్పైసీనెస్ ఉంటుందన్నమాట. ఇప్పుడు అది ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఒకసారి మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అంతే. తర్వాత మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. అంతే అండి, ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నివీ ట్రెండ్. Please subscribe.